శుక్లాం భరధరం విష్ణుం శశివర్ధం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాశిలో అదృష్టం అనే ఆయుధాన్ని చేతపట్టుకొని కోట్లు సంపాదించబోతున్నారు, కోటీశ్వర్లుగా చలామణవ్వబోతున్నారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో కొన్ని వేల మందిని ఒక నార్మల్ వ్యక్తులుగా ఉన్నటువంటి వారు సంపాదించుకుంటూ వెళ్తూనే ఉన్నారండి. కోట్లు సంపాదించుకుంటూ వెళ్తూనే ఉన్నారు. సంతోషం అండి, నాకు చాలా ఆత్మ సంతృప్తి, నిజంగా హ్యాపీ, సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా దగ్గరకు వచ్చినప్పుడు నార్మల్గానే వస్తున్నారు. చాలా బాధపడుతూ, ఇబ్బందితో, ఏదో రకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఒక సంవత్సరంన్నర కంప్లీట్ అయ్యే లోపు మొత్తం టోటల్గా చేంజ్ అయిపోతున్నారు. బాగా ఉన్నతంగా జీవిస్తున్నారు. సంపాదన మార్గం పెరిగిపోతుంది వాళ్ళకి. అంటే నేను తల్లిదండ్రులు ఒక పిల్లోడికి ఎంతో కష్టపడి రుణాలు తీసుకొచ్చి చదివించి మంచి మంచి కాలేజీలలో, మంచి మంచి స్కూళ్ళలో సంపాదించి లాస్ట్కు చివరి స్టేజ్లో పిల్లోడికి ఉద్యోగం రావట్లేదు. సంపాదించినటువంటి సంపాదన ఏం లేదు, ఉన్న అప్పులు తీసుకొచ్చి పెట్టాడు అబ్బాయికి, పిల్లోడికి. వాళ్ళకున్నదే 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలను వాళ్ళు చేసినటువంటి అప్పులు 2 ఎకరాలు అమ్మితే వచ్చే లాభం అక్కడికక్కడే సరిపోతుంది. ఇంకేముంది వీడి దగ్గర ఏముందంటే, వాడు చదువుకున్న చదివే ఉంది, ఏం లేదు. ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ పిన్నమ్మ వాళ్ళు, వాళ్ళ పెద్దయ్యోళ్ళు, వీళ్ళు వాళ్ళ పాలోళ్ళు అన్నారంటే, ఉన్న వ్యవసాయ భూమిని మొత్తం లాస్ట్కి అమ్మడానికి పెట్టినావు, అప్పులు అప్పులు అప్పులు. ఆ పిల్లవాడు వాడు చదివింది ఎంతో, చదవండి ఎంతో, కానీ మొత్తం వాడి అప్పులు వాడిని చదువుకే పెట్టావు. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏంది. ఇప్పుడు ఇవన్నీ చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న 4 తిండి గింజలు పెడుతున్నట్టు వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ పొలాన్ని కూడా నువ్వు ఇప్పుడు అమ్మడానికి సిద్ధంగా ఉన్నావు. ఏం సంపాదించావు అని ఆ పక్కన వాళ్ళు వీళ్ళు బంధువులు, చుట్టాలు అందరూ కూడా అంటుంటే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారండి. ఆ పిల్లోడిని అందరూ అంటుంటే ఆ పిల్లవాడికి కూడా చాలా బాధేసింది. నన్ను చదివించి ఇంత చేస్తే లాస్ట్కు ఆ భూమి కూడా వెళ్ళిపోతుంది, నాకు ఉద్యోగం దొరకకపోయే అనే ఒక మనసు బాగా వేధించిందండి ఆ పిల్లోడిని. వేధించిన తర్వాత ఆ పిల్లోడు, ఆ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారండి. నేను హిమాయత్ నగర్లో ఉన్నాను అప్పుడు, ఆఫీస్ పెట్టినప్పుడు నా దగ్గరకు వచ్చారు. ఉన్న విషయం చెప్పారు. ఉన్న విషయం చేస్తే, నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. కొన్ని వేల తాళపత్రాలు ఉంటాయండి. నాకు కొన్ని వేల తాళపత్ర గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి. ఈ తాళపత్ర గ్రంథాలు నేను చూశాను, మొత్తం ఎవ్రీథింగ్ చూస్తే, మీ పిల్లోడికి రాజయోగం పడుతుంది, టెన్షన్ పడొద్దు, అస్సలే టెన్షన్ ఏం లేదు, నవ్విన నాపచేనే పడుతుంది. గుర్తుపెట్టుకోండి, అందరు వాళ్ళు వీళ్ళు చూసి నవ్వి నేను ఇబ్బంది పెట్టిన నాపచేనే పడుతుంది. అది మనకు ఉన్నటువంటి శాస్త్రమే. మీరేం టెన్షన్ పడకు, మీ అబ్బాయి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం దొరికి నెంబర్ 1 పొజిషన్కి వస్తాడని చెప్పాను వాళ్ళకి. అవునండి, మనకు థామస్ అల్వా ఎడిసన్ తెలుసు కదా మీకు. విద్యుత్ శక్తితో వెలిగేటువంటి బల్బును కనుక్కున్నాడు థామస్ అల్వా ఎడిసన్. ఫస్ట్ అతన్ని వాళ్ళు చదువుతున్నటువంటి స్కూల్లో నుంచి ఆ పిల్లోని గెంటి వేశారు. అమ్మ తల్లి నమస్కారం, 2 చేతులు వేసి నమస్కారం పెట్టి వాళ్ళ తల్లికి, నీ కొడుకు ఈ స్కూల్లో కనుక చదివితే మాత్రం ఉన్న పిల్లలు కూడా చెడిపోతారు, ఆ పిల్లోళ్ళు చెడిపోవడమే కాదు నా స్కూల్కు చెడు పేరు వస్తుంది, ఈ ఒక్కడి ద్వారా నా స్కూల్లో నేను చెడు పేరు తెచ్చుకోలేను, ఈ పిల్లోని తీసుకొని మీరు ఎక్కడైనా చదివించుకోండి, కానీ నీ పిల్లోనికి మీరు కూడా చదువు చెప్పమని చెప్పేసి ముఖం సూటిగా తల్లికే చెప్పి ఆ పిల్లోని బయటికి పంపించేశారండి. అప్పుడు ఆ తల్లి చాలా బాధపడి ఆ ఉన్నటువంటి ప్రిన్సిపల్గా, ఆ హెడ్ మాస్టర్కి చెప్పింది, ఏమని, ఒక మంచి జ్ఞానవంతుణ్ణి నీ స్కూల్లో నుండి గెంటి వేశావు అనే ఒక అపవాదు మాత్రం నీకు వస్తుంది, నా పిల్లవాడు చాలా గొప్పవాడు, చాలా మేధస్సు కలిగినటువంటి పిల్లవాడు, నా పిల్లవాడు,
మీరెవ్వరు చదువు చెప్పని అవసరం లేదు, నేనే ఆ పిల్లవాడికి చదువు చెప్పి మంచి గొప్ప ప్రయోజకుని చేస్తాను, మీకు మాత్రం అపవాదం వస్తుందని ఆ తల్లి శపథం చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పిల్లోడిని చక్కగా చదివించి వాడికి విద్యాబుద్ధులు నేర్పించి వాడిని ఒక గొప్ప సైంటిస్టుని చేస్తుంది తల్లి. ఆ సైంటిస్టు మనం ఈరోజు చీకట్లో కూడా వెలుతురును చూస్తున్నాము అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆ పిల్లవాడే. ఈరోజు మనకు ఎంత గొప్పగా ఆ నైట్ మన చీకట్లో కూడా వెలుతురు అనేది కూడా వస్తుందంటే ఆ పిల్లవాడి యొక్క కరుణా కటాక్షాలే. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, మన ఇంట్లో ఒక పూట కరెంటు లేకపోతే మనం అతలాకుతలం అయిపోతాం, ఆ వెలుగు లేకపోయే వరకు. అలాంటి ఈ ప్రపంచ దేశాలకే వెలుగును అందించినటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. బల్బును కనుక్కున్న, విద్యుత్ శక్తితో ఏర్పడినటువంటి బల్బును కనుక్కున్నటువంటి మహా గొప్ప సైంటిస్ట్ నిజంగా. మరి అలాంటి విషయాలు చూడండి, ఎంత బాధపడ్డాడో వాళ్ళ తల్లి నెరవేర్చుకుందండి. నేను కూడా అబ్బాయికి అదే చెప్పాను, నిన్ను ఎవరైతే కించపరిచారో, నిన్ను ఎవరైతే మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టారో వాళ్ళే ముక్కు మీద వేలేసుకొని నోటు మీద వేలేసుకునే రోజులు వస్తాయి, నువ్వేం టెన్షన్ పడుకొని నీ ఇచ్చినటువంటి కోర్సు కరెక్ట్గా రాసుకొని ఆయన అని చెప్పేసి ఆ పిల్లోడికి ఇస్తే ఆ పిల్లోడు ఒక 6 నెలలు కోర్సు రాశాడండి. రాసిన తర్వాత తన లక్ కలిసి వచ్చింది. కలిసి వచ్చి ఒక ఉద్యోగానికి అప్లై చేస్తే ఆ ఉద్యోగంలో చిన్న డబ్బులు అంటే నాకు వచ్చేసి ప్యాకేజీ తక్కువైనా కూడా అబ్బాయి పోయి చేరిపోయాడు. దానిలో చేరిపోయిన కానుండి కొద్ది రోజులలోనే అబ్బాయి యాక్టివిటీ బాగుండడం వల్ల కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టులను విదేశాల నుండి ఇక్కడికి ఈ అబ్బాయి కంపెనీకి తీసుకురావడంలో అతని పాత్ర ఉందని చెప్పేసి అతనికి శాలరీ పెంచి అతన్ని మళ్ళీ విదేశాలకు పంపించారు. అక్కడ నుండి స్టార్ట్ అయిందండి తన ప్రస్తావం. అక్కడ నుండి అంచెలంచెలుగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అక్కడ 2 ఎకరాలు అమ్మి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఆ ఊళ్ళోనే సుమారుగా ఒక 10 ఎకరాల భూమిని కొనుక్కొని అక్కడ గుర్తుకు ఉంచుకున్నాడండి ఆ పిల్లవాడు. గర్వంగా చెప్పుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు ఆ పిల్లవాడు. అంటే టైం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదండి. ఒకసారి మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు అని అధైర్యపడద్దు. ఒక చేపలు బట్టి అతను ఒక జాలరి ఒకరోజు వెళ్ళి చేపలకు వల వేసాడు, ఒక్క చేప కూడా దానిలో పడలేదు అని చెప్పేసి అతను తన వృత్తినైతే మానుకోడు, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ పడకపోతే మళ్ళీ వేస్తాడు, అలా వేసుకుంటూనే పోతాడు. ఎప్పుడైనా చేపలు వలలో పడతాయని ఒక నమ్మకంతో వెళ్తాడు, అది ఏదో రోజు పడుతూనే ఉంటాయి కంపల్సరీ. అలా జీవితం కూడా అంతేనండి. ఏదో 10th క్లాస్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, 10th క్లాస్లో ఫెయిల్ అయ్యామని చెప్పేసి చదవకుండా మనం మానివేస్తామా? లేదే, మళ్ళీ దానికి సప్లిమెంటరీ ఉంటుంది, మళ్ళీ దాన్ని మనం రాస్తాము, పాస్ అయిపోతాం, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతాం. ఒక మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి మనం చదువునే మానేయమండి, నెక్స్ట్ ప్రిపేర్ అవుతాం, ఇంకా దానికంటే ఎక్కువ ప్రిపేర్ కావాలి, మార్కులు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంతేనండి, మానవ జీవితం అంతే. కాబట్టి ప్రతి చిన్న విషయానికి మనం డిస్టర్బ్ కాకూడదు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం వెనక్కి తగ్గకూడదండి. అలా గనక మీరు మనుషులు ఏ మాట అన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తే వాళ్ళే మంచి ప్రయోజకులు అవుతారు. నేను చెప్తున్నాను కదా, వృషభ రాశిలో పుట్టినటువంటి వారు కానీ, కన్యారాశిలో జన్మించిన వారు కానీ, తులారాశిలో జన్మించిన, సింహరాశిలో జన్మించిన ఈ 4 రాశులకు అదృష్టమే అదృష్టం అండి. మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీ పేరు బలాన్ని మీరు మార్చుకోగలిగితే, మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికేట్ ఏది మార్చనవసరం లేదండి. అది మార్చాలంటే చాలా తతంగం ఎక్కువగా పెద్దగా ఉంటుంది. జస్ట్ మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే మీ పేరుని ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయాలి, రోజు రాస్తూ ఉండాలి. రాస్తున్నప్పుడు ఆ కలిగేటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుందండి. నిజంగానండి, ఒక మనిషిని పట్టుకొని 4 మాటలు తిడితే ఎంత కోపోద్రోక్తుడు అవుతాడండి. అదే ఒక మనిషిని పట్టుకొని 4 మాటలు పొగిడితే ఎంత ఆనందం వస్తుంది. జస్ట్ శబ్ద తరంగాలు మనం వినికిడి, దాని ద్వారానే మనలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒకది ఉద్రేకం వస్తుంది, కొందరికి సంతోషం కలిగిస్తుంది.
అలా ఒక సౌండ్ వైబ్రేషన్లో ఆ విధంగా ఉంటే మన పేరు కూడా అలాంటి సౌండ్ వైబ్రేషన్, అది కూడా పాజిటివ్ వైబ్రేషన్గా ఉంటే మన జీవితం బాగుపడుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.